ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఢీ కొట్టుకునేందుకు భారత్ న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. అయితే కివీస్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదనేది క్రికెట్ విశ్లేషకుల సూచన. న్యూజిలాండ్ భారత్ కు కొరుకుడు పడని ప్రత్యర్థి, ఎందుకంటే ఆ జట్టు ఆట శైలి అలా ఉంటుంది. ఆల్రౌండర్ పవర్, అద్భుతమైన బ్యాటింగ్, కళ్ళు చెదిరే బౌలింగ్ కివీస్ సొంతం. కష్ట సమయాల్లో ఎవరో ఒకరు జట్టును నిలబెట్టేస్తుంటారు. అందుకే స్థిరమైన ఆటకు కివీస్ కేర్ ఆఫ్ అడ్రస్. ఆ జట్టు ఎక్కువ ఐసీసీ కప్పులు గెలిచి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ సార్లు సెమీస్ ఫైనల్ కు వచ్చిన ఘనత న్యూజిలాండ్ కే దక్కుతుంది. అందుకే ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ తో టీమిండియా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ గొప్పగా ఆడింది. అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్ కు దూసుకొచ్చింది. భారత్ తో మ్యాచ్ లోనూ ఆఖరి దాకా పోరాడింది. ఈ ఒక్క మ్యాచ్ తప్పితే ఆ జట్టుకు ఎదురే లేదు. ఇంతటి ఆత్మవిశ్వాసానికి ఇటీవల విజయాలే కారణం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ లో జరిగిన ముక్కోనపు సిరీస్ లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ తేలిగ్గా కప్పును చేజిక్కించుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ కెరటం రచిన్ రవీంద్ర, సూపర్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్, ఆపద్బాంధవుడు డారియల్ మిచెల్, కెప్టెన్ శాంట్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 34 ఏళ్ల వయసులోను కుర్రాళ్లతో పోటీ పడుతూ విలియమ్సన్ స్థిరంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో వస్తూ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకుంటున్నాడు. మిగిలిన బ్యాటర్లలో అతడు ఎడాపెడా షాట్లు ఆడడు. కొలిచి కొట్టినట్లు చాలా పద్ధతిగా కొడతాడు. దుబాయ్ లాంటి పిచ్ కేన్ ఆటకు అతికినట్టు సరిపోతుంది. బంతిని మిడిల్ చేస్తూ చక్కని టైమింగ్ లో పరుగులు సాధిస్తే ఇన్నింగ్స్ నిలబెట్టడం చాలా సులభం. భారత్ తో గత మ్యాచ్ లోను కేన్ ఇదే పని చేశాడు. జట్టుని విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కొరవపడడంతో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. పెద్ద మ్యాచ్ లో ఆడే ప్లేయర్ల వరుసలో ముందుండే విలియమ్సన్ భారత్ తో తుదిపోరులోనూ రాణించే అవకాశాలున్నాయి. ఒత్తిడిని మింగి కూల్ గా తన పనిని తాను చేసుకుంటూ పోయే కేన్ తో రోహిత్ సేనకు పెను ప్రమాదమే పొంచి ఉంది. అయితే ఇక రచిన్ రవీంద్ర రూపంలో కూడా భారత్ కు మరో సవాల్ తప్పదు. ఈ టోర్నీలో ఆడింది 3 మ్యాచ్లే, అయినా 2 సెంచరీలు చేసి ఔరా అనిపించాడు ఈ ఆల్రౌండర్. బంగ్లాదేశ్ పై ఆడిన తొలి మ్యాచ్ లోనే శతకం సాధించిన రచిన్ దక్షిణాఫ్రికాతో కీలక సెమీఫైనల్లో మరో సెంచరీ సాధించాడు. విలియమ్సన్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫామ్ లో ఉంటే ఎంత సులభంగా పరుగులు సాధిస్తాడో అతడు మరోసారి చాటి చెప్పాడు. ఓపెనింగ్ లోనే అతడిని అడ్డుకోకపోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక మైదానంలో మెరుపులా కదిలే గ్లెన్ ఫిలిప్స్ కూడా భారత్ కు పెద్ద ప్రమాదకరమే. టీమిండియాతో గత మ్యాచ్ల్లో కోహ్లీని పెవిలియన్ చేర్చే క్రమంలో అతడు పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోరు. ఫీల్డింగ్ లోనే కాదు, బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అతడు డేంజరే. ఇక మిడిల్ ఆర్డర్ లో చాప కింద నీరులా పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించే డారియల్ మిచెల్ ను ఎంత త్వరగా పెవిలియన్ చేరిస్తే అంత మంచిది. దుబాయ్ పిచ్ పై ఇటీవల ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఖచ్చితంగా భారత్ కు ఉపయోగపడుతుంది. కానీ ఒత్తిడిలోనూ రాణించడం, పిచ్ పద్ధతులను వేగంగా అర్థం చేసుకుని సత్తా చాటే లక్షణాలున్న న్యూజిలాండ్ టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మినహాయిస్తే గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీ తుదిపోరిలో భారత్ కు కలిసి రాలేదు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తాలూకా చేదు జ్ఞాపకాలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే ఫార్మేట్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరిలో రోహిత్ సేన సత్తా చాటితే అభిమానులకు అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. మరి న్యూజిలాండ్ తో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ టీం ఛాంపియన్స్ గా నిలిచి ట్రోఫీని ముద్దాడుతారని మీరు అనుకుంటున్నారో జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.